దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన జీవవాక్యమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. ఈ దినము ఫిబ్రవరి 23వ తేదీ. లేఖన భాగము మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 20 వచనాలలో నుండి. దేవుని యొక్క వాగ్దానము 15వ వచనము. వాడు స్వస్థ చిత్తుడై కూర్చొని ఉండెను. ఇక్కడ యేసు ప్రభువారు దురాత్మ పట్టిన, అపవిత్రాత్మ పట్టిన, అనేక దయ్యాలు పట్టిన ఒక వ్యక్తిని దేవుడు బాగు చేశాడండి, స్వస్థపరిచాడు. ఏ విధంగా అంటే, అతడు యేసు ప్రభువారిని దోణి దిగి వస్తున్నప్పుడు మరి ఈ యొక్క దురాత్మను పట్టిన ఈ వ్యక్తి గెరాసీను ప్రాంతములో సముద్ర దగ్గరగా కొన్ని గుహలు ఉండేవి. ఆ గుహలను సమాధులుగా అని కూడా పిలిచేవారు. ఆ గుహల్లో సమాధులు ఉండేవి అన్నమాట. కనుక దెయ్యాలు పట్టిన వాళ్ళు సహజంగా ఆ గుహల్లో నివసిస్తూ ఉంటారు. యేసు ప్రభువును చూసిన ఈ వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరకు వచ్చి, దేవుని కుమారుడా, మమ్మల్ని బాధపరచటానికి వచ్చితివా అని అన్నారు. యేసు ప్రభువారు అపవిత్రాత్మను గద్దించాడు. నీ పేరు ఏమిటి అని అడిగినప్పుడు, నా పేరు సేన. సేన అనగా రోమా సైన్యములో దాదాపు 3000 నుంచి 6000 వరకు ఉన్న యొక్క మనుషులని, అంటే దాదాపు 6000 మంది దాకా ఉండేదాన్ని ఒక సెక్షన్గా ఒక సేన అని పిలుస్తారు. ఈ దాదాపు 3000 నుంచి 6000 దయ్యాలు ఒక మనిషిలో ఉండి, అతడు తనకు తానుగానే రాళ్లతో కొట్టుకుంటున్నాడు. వస్త్రాలు కూడా ధరించటం లేదు. ఈరోజు ఆధునిక యుగములో కూడా చాలా మంది యవన బిడ్డలకి వస్త్రాలు నిండుగా ఉండటం కాదు కానీ, చినిగిపోయిన వస్త్రాలు ధరించుకోవటమే, బట్టలు లేకుండా ఉండటమే ఫ్యాషన్ అనుకుంటున్నారు. అలాంటి వాళ్ళకి దెయ్యం పట్టినట్టే, దురాత్మ పట్టినట్టే. నిజమండి. చాలా మంది వికృత చేష్టలు చేయటానికి చాలా మంది చెప్తుంది ఏంటంటే, సైకాలజిస్టులు మరి వస్త్రాలు సరిగ్గా యవన బిడ్డలు, స్త్రీలు సరిగ్గా ధరించకపోవటం వల్ల, అనగా ఇతరులని ఆకర్షించటం వల్ల యవనస్తులు వారి మీద మరి అంటే మానభంగాలు చేయటానికి, లేకపోతే అత్యాచారాలు ఇలాగ కొన్ని జరగటానికి కారణము వస్త్రధారణే. గుర్తుపెట్టుకోండి. మరి వస్త్రాలు శరీరాన్ని కప్పుకోవాలి, శరీరాన్ని కనపడటానికి కోసం కాదు. వస్త్రములు గుర్తుపెట్టుకోండి. వస్త్రాలు లేవు ఇతనికి, సరిగ్గా తను తానే రాళ్లతో కొట్టుకుంటున్నాడు, అటువంటి వ్యక్తి కోసం కూడా యేసు ప్రభువారు వచ్చారు. హల్లెలూయా. ఇన్ని దురాత్మలు బట్టి మరి దెయ్యాలు ఎందుకు పడతాయండి అని మీరు అడగొచ్చు. బైబిల్లో రాయబడింది. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనములో, వివేక మార్గం విడిచిన వాడు ప్రేతల గుంపులో కాపురముండును. అంటే దేవుని మార్గాన్ని విడిచిన వారికి దురాత్మలు పడతాయి. అవును, దెయ్యపు చేష్టలు చేసిన వారికి దురాత్మలు పడతాయి. ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ దురాత్మలు పట్టుకుంటాయి. దొంగలున్న స్థలానికి వెళ్తే దొంగలు పట్టుకున్నట్టుగా, ఇదిగో జలగలున్న ప్రాంతానికి వెళ్తే జలగలు పట్టుకున్నట్టుగా గమనించండి. ఈ విధంగా దెయ్యాలు పట్టిన ఈ వ్యక్తిని కూడా దేవుడు మరి బాగు చేశాడు. ఆ దెయ్యాలన్నిటిని వెళ్ళగొట్టాడు. అవన్నీ మరి పందుల్లోకి ప్రవేశించి అవన్నీ దాదాపు 2000 పందులు చనిపోయాయి. అతనిలో ఉన్న దెయ్యాలు పోయిన తర్వాత చక్కగా వస్త్రాలు ధరించుకొని స్వస్థ చిత్తుడై దేవుడి దగ్గర కూర్చున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుడు మనల్ని కూడా స్వస్థపరుస్తాడు. దెయ్యాలు పట్టిన మనిషినే స్వస్థపరిచిన దేవుడు మనల్ని కూడా ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. ప్రియా సహోదరుడా, సహోదరి, నువ్వు కూడా బలహీనంగా ఉంటే నీకోసం దేవుడు వచ్చి నిన్ను బాగు చేయటానికి, నేను స్వస్థపరచడానికి ప్రభువారు వచ్చి ఉన్నాడు. ఇక ఒప్పుకోవలసిన పాపాన్ని మనం చూసినట్లయితే 17వ వచనము, తమ ప్రాంతం విడిచిపోమ్మని యేసు ప్రభు వారిని బతిమలాడుకున్నాం. మాకు యేసు ప్రభు వద్దు. ఈ దినాల్లో కూడా చాలా మంది, ఇది ఒక మతం. 2000 పందులు చచ్చిపోతే ఆ పందుల యొక్క యజమానులు మనిషి బాగైపోయాడు అనేది సంతోషించటం లేదు. ఇదిగో పందులు పోయాయని, పందులు చచ్చిపోయాయని, సముద్రంలో పడిపోయింది, మాకు నష్టం వచ్చింది, యేసుప్రభు నమ్ముకుంటే మేము న్యాయంగా ఉండాలి, యేసుప్రభు నమ్ముకోకపోతే అన్యాయంగా సంపాదించవచ్చు. ఈరోజు యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావటం లేదంటే వాళ్ళ క్రియలు చెడ్డవి. పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, యేసుప్రభు దగ్గరకు వస్తే చక్కగా ఉండాలి. అవునండి, మంచి ఆరోగ్యం కదా,
డాక్టర్లు పథ్యం ఎందుకు చెప్తారంటే ఆరోగ్యం కొరకే. ఇష్టం వచ్చింది తిను మేము మందిస్తామంటే చనిపోతాడు. దయచేసి యేసు ప్రభువునే వద్దంటున్నారు. ఈ రోజుల్లో వాక్యము కరపత్రికల ద్వారాను అనేక రకాలుగా వాక్యం వినిపిస్తే ఇది మతము, ఇది పరలోకానికి మార్గం అని తెలియక యేసు ప్రభువారు ఈ దినాల్లో కొంతమంది కొన్ని చోట్ల మేము క్రైస్తవులకి ఇల్లులు అద్దెకియ్యము. ఒక అపార్ట్మెంట్‌కెళ్ళాను నేను. ఎళ్తే అక్కడ లిఫ్ట్ దగ్గర రాశారు. ఏమని రాశారు తెలుసునా? క్రైస్తవులకి మేము అమ్మము, అద్దెకియ్యము. అంటే మంచిగా ఉండటం మనకిష్టం లేదండి. క్రైస్తవుడంటే క్రీస్తును ధరించుకొని చక్కగా ఉంటాడు. అయితే లోకస్తులకి ఏంటో తెలిసినా మరి పనులు పోయాయని, బిజినెస్ పోయిందని ఆ! మరి చాలామంది యేసు ప్రభువుని వద్దంటున్నారు. తమ క్రియలు చెడ్డవి గనక యేసు ప్రభువుని అంగీకరించలేకపోతున్నారు. అవును. అయితే అలాంటి వారికి యేసు ప్రభువారు వాళ్ళ దగ్గరికి ఎవరిని పంపించాడో తెలుసునా? ఇదిగో 20వ వచనము, యేసు తను చేసినవన్నీ దెక్కపొలిలో వాడు ప్రకటించాడు. ఎవరు? దెయ్యాలు బట్టి వదిలిపోయిన ఈ వ్యక్తి యేసు ప్రభువారితో అంటున్నాడు. నేను నిన్ను వెంబడిస్తానంటే, లేదు లేదు. నువ్వు నీ గ్రామానికెళ్ళి దెక్కపల్లిలో మరి నువ్వు యేసు నీకు నేను చేసినవని చెప్పమన్నాడు. అంటే అన్యుల మధ్య మనం సాక్షిగా ఉండాలి. హల్లెలూయా! అన్యుల మధ్య సాక్షిగా ఉండాలండి. వెళ్లి యేసు ప్రభువారు నీకు చేసినయి ఎవరైతే వద్దు అంటున్నారో ఆ గ్రామానికి యేసు ప్రభువారు. హల్లెలూయా! నిజమండి. ఆ! నీకే తెలివితేటలు కాదు. యేసుప్రభువుకి ఇంకా తెలివితేటలు ఉన్నాయి. హల్లెలూయా! ఇంకా జ్ఞానం ఉంది. అంటే అర్థం ఏంటో తెలుసునా? నీకు ఏదో ఒక రూపంలో ఆయన వాక్యం అందించాలన్నది దేవుడి చిత్తం. అక్కడికెళ్ళాడు. సాక్షిగా ఉన్నాడండి. సువార్తను ప్రకటించారు. ఎవరు కాదనలేదుగా. ఒకప్పుడు దెయ్యాలు పట్టిన మనిషి. ఒకప్పుడు భయంకరంగా ఉంటున్న మనిషి. ఆ దారిన ఎళ్తే రాళ్ళతో కొట్టేవాడు. ఒక రకంగా పిచ్చివాడు. హ్మ్. అటువంటి మనిషి ఈరోజు బాగై దెక్కపల్లిలో యేసు ప్రభువారు తనకి చేసిన గుర్తుపెట్టుకోండి. తనకి చేసిన మరి కార్యాలన్నీ తెలియజేస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఈ సాక్ష్యం ఎలాగుందని. సాక్ష్యం ద్వారా అనేక మందిని రక్షించవచ్చు. దానియేలు, షద్రకు, మెషక్, అబేద్కరు వాళ్ళు సాక్షిగా బ్రతికారు. సాక్షిగా బ్రతికారు. నాకు తెలిసిన ఒక చోట ఒక దేశంలో మరి బస్ కండక్టర్ అంటే మరి ఒక లేడీ తను ఒక కుంటి వ్యక్తిని అనగా వికలాంగుడిని, ఫిజికల్ హ్యాండిక్యాప్‌ని ఆమె బస్సులో చక్కగా కిందకి దిగి ఆమెను ఎక్కించుకొని అతన్ని ఎక్కించుకోవడానికి సహాయకరంగా చేయబట్టుకొని సీట్‌లో కూర్చోబెట్టి సంతోషంగా టికెట్ కొడుతుందంట. మిగతా కండక్టర్‌లు, డ్రైవర్లు అందరూ అసహించుకున్నారు. "నువ్వు కుంటోడు నువ్వు వచ్చేటప్పుడు మాకు బస్సు లేట్ అవుతుంది. టైం వేస్ట్ అవుతుంది" అంటున్నారు. కానీ ఆయన ఈమె ఒక్కటే నన్నెందుకు ఈ విధంగా చూసుకుంటుంది అని చెప్పేసి ఆమె సంతోషానికి కారణం ఏమిటి? ఆమె ఎప్పుడు చూసినా సంతోషంగా ఉంటుంది. ఆమె టికెట్లు కొట్టినంత అయిపోయిన తర్వాత ఆమె ఏదో పుస్తకం చదువుతుందని, ఆ పుస్తకం ఏంటని ఒక దినాన ఆమె టికెట్లు కొట్టడానికి చివరికెళ్ళినప్పుడు ఆ బుక్ చూస్తే హోలీ బైబిల్ పరిశుద్ధ గ్రంథం. ఓహో! పరిశుద్ధ గ్రంథమా! అనుకోని అతడు చిన్నగా కుంటుకుంటూ మరి బస్ దిగిన తర్వాత ఒక షాప్‌కెళ్ళి బైబిల్ కొనుక్కొని, ఆ బైబిల్ చదివిన తర్వాత దాదాపు 5, 6 నెలల తర్వాత ఆమెకే చెప్పాడంట. ఏమని? అమ్మా నేను యేసయ్యని నమ్ముకున్నాను. ఈరోజు మా ఇంట్లో స్తుతి గుడించారు. అందరికంటే నువ్వు డిఫరెంట్‌గా ఉన్నావు. సంతోషంగా నన్ను ప్రేమిస్తున్నావు. నువ్వు సాక్షిగా ఉంటున్నావా? నీ ఇరుగు పొరుగు వారికి సాక్షిగా ఉంటున్నావా? చాలామంది డబ్బయిపోయిద్దని వాళ్ళతో మాట్లాడితే తక్కువని. ఆ! మనుషుల కంటే కూడా జంతువులే ఎక్కువవుతాయండి కొంతమందికి. నిజమండి. ఆ! కొంతమంది ఎలా ఉంటుంది, జంతువులకి, పక్షులకి అన్నం పెడతారు గానీ, మనిషికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. మనిషికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. చాలామంది పందులు చచ్చిపోయినాయే 2000 అంటారు. ఆ 2000 పందుల కంటే మనిషి ఎంత గొప్పవాడండి. ఆ! మనిషి ఈజ్ ఈక్వల్ టు అంటే ఒకనాడు మనిషి కోసం దేవుడు ప్రాణం పెట్టాడు. జంతువుల కోసం కాదు. ప్రాణం పెట్టాడు దేవుడు. కాబట్టి మనిషిని ప్రేమించాలి మనం. మనిషిని ప్రేమించాలి. రక్షించటానికి నువ్వు సాక్షిగా ఉండాలన్నది దేవుడి చిత్తం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ దినం నాయన ఈ ఉదయ కాలం నీ కృపలో, నీ దయలో తండ్రి మాకిచ్చిన శ్రేష్టమైన స్వస్థపరుస్తావు. మేము ఇతరుల కొరకు సాక్ష్య జీవితాన్ని కలిగున్నట్లు ఈ దినమంతట్లో మాకు తోడుగా ఉండండి నాయన. మీ కృపలో నాయన మేము వద్దున్నట్లుగా దయచేయండి.
ప్రతి బిడ్డకి క్షేమము, భద్రత దయచేయండి. వాళ్ళ ప్రయాణాల్లో తండ్రి మీరు తోడుగొనండి. వాళ్ళ పనుల్లో మీరే తోడుగొనండి. ఆయన ఈ దినమంతా నాయన వారిని దీవించి ఆశీర్వదించమని, మీరే వారికి తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.